నిజామాబాద్ రూరల్ కమలాపూర్ గ్రామంలోని భారీ వర్షాలకు నీళ్లు ఇట్లా ఇండల్లోకి వస్తున్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో మనం ఎస్సీ గలీలో ఉన్నాము. మరి నీళ్లు ఎప్పటి నుంచి వస్తున్నాయి, వీళ్ళకి ఏం ప్రాబ్లం అనేది ఈ సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా. ఆనలు పడ్డప్పుడు నీళ్ళే దోమ అవుతున్నాయి, నీళ్ళు ఏమిటి దోమలు బాగా అవుతున్నాయి. ఇక్కడ బొంద చేసిర్రు, ఎక్కడ అంతా బిండ అంతా కంగారు ఉన్నది, నీళ్ళు బాగున్నాయి. ఇంకా లోపల దాకా పోదామంటే పోదాము. మరి ఎట్లా ఇప్పుడు అంటే వర్షం పడ్డప్పుడు మీ పరిస్థితి వర్షం పడ్డప్పుడు ఇదే పరిస్థితి మాది. మరి ఎవరైనా అధికారులు కానీ ఆఫీసర్ పోయి చెప్తే సో పట్టించుకుంటారు. పట్టించుకున్నప్పుడు అప్పుడు కూకున్నాం. ఇక అట్లా సో ఇప్పుడు మా బాబు జ్వరంతో వండి ఇప్పుడు 15 రోజులు అవుతుంది ఈ దోమలు చేయబట్టి. అందుకోసం నీకు రమ్మంటారని తెచ్చుకున్నాం. చెప్పమ్మా, ఇప్పుడు ఈ సమస్య నుంచి ఏమైనా అధికారులు వచ్చారు ఇక్కడికి? కనీసం మేము ఎంత కంప్లైంట్ వచ్చినా కానీ ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు మేము మీకు కాల్ చేయబట్టి మీకు కాల్ చేసినాం కాబట్టి వారు మీకు బెదిరిస్తే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఓన్లీ ఫోటో తీసుకుని పోయారు. కానీ మాత్రం ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఇలానే ఉంది. మాత్రం దీన్ని పట్టించుకున్న మానవాళ్ళు లేడు. ఈ దోమలకు ఈగలకు ఇక్కడ మన చల్లరా పౌడర్ అయినా చల్లి ఏదో మేము ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు ఏదో వచ్చి ఇట్లా చేయడం పోవడం అంతకుమించి ఏదైనా దీన్ని సాల్వ్ అవుతామన్న మానవాళ్ళు లేడు. ఎంత సర్పంచులు ఎక్కిరు దిగిరు అంతా ఇదేరు కానీ మాత్రం ఏం చేస్తలేదు. ఈ దోమలు ఈగలు చేయబట్టి పిల్లలకు డెంగ్యూ అవి వీటిలో వస్తున్నాయి. మేమైతే ఇవి చూడండి మీరు ఒకసారి ఇదంతా మొత్తం అదంతా వచ్చేసి మొత్తం ఇల్లంతా కూడా నాశనం అయిపోతుంది. అది అసలు ఏం చేయాలి అంతే కాక మేము మీడియాకి ఫోన్ చేసినాము. చూడండి మరి ఇక్కడ ఈ లోతట్టు ప్రాంతంలోని ఎస్సీ కాలనీలోని జనాల పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. మరి ఒక్క అధికారి కానీ ఆఫీసర్లు కానీ ఎవరు రావడం లేదని చెప్పేసి ప్రజలు మీడియాకు తెలియజేయడం జరిగింది. దాని సంఘటన నేపథ్యంగా మనం ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా లైవ్ చూస్తున్నాం. ఇది రోడ్డు, ఇది చెరువులాగా ఉంది. ఇప్పుడు కనీసం ఇది రోడ్డు ఎంత లోతుగా ఉందని కూడా మనం దృశ్యాలు చూస్తున్నాము. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? బాగా భయం పడుతున్నది. మాకే ఇది అవుతుంది. నీళ్ళు చూస్తే ఇంకా మన నీళ్ళు ఎంతో లోతు, ఇంకా పోతే ఇంకా లోతుంది నీళ్ళు. ఈ సింట్ రోడ్ అన్నారు పోసిరు, పొందలు వేసిరు, అటు ఎత్తు వేసిరు, ఇటు ఎత్తు వేసిరు, సంటారు నీళ్ళు అయిపోతున్నాయి. దోమలు సలవులు దోమలు మాకు నైట్లో వండనిస్తలేవు, జ్వరాలు వస్తున్నాయి. ఇక్కడ సంటి పిల్లలు ఉన్నారు మాకు ఇంట్లో, ఎటు సుమారు పడతలేదు. మా నాకు అనరాదు మీడియాకి మేము ఇచ్చేసినాము. ఇంత లోతు ఉంది, ఇంత లోతులో ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకోసమే మీకు కాల్ చేస్తున్నాం. ఎట్లయినా మాకు న్యాయం జరుగుతుంది. రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు, కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం. ప్రలోభాలకు లొంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం. ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూట్.